యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు అంత బాధతో, అంత కష్టంతో, అంత ఇబ్బందితో ఉన్నాడు. ఆయన దేవుడిగా వచ్చిన మానవుని ఆకారంలోనే వచ్చాడు. మానవుని ఆకారంలో వచ్చిన ఆ దేవునికి ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు. ఆయనకి ఎంతో భయంకరమైన శిక్ష కూడా విధించారు. ఆయన్ని ఇదిగో ఒక దెబ్బ తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన శరీరం అంతా నాగటిసాల వలె దున్నపడ్డది. సిలువ వెయ్యక ముందు చెప్తున్న మాట మీరు చెప్తున్నాను. సిలువ దగ్గరికి వెళ్ళక మునిపే ఇవన్నీ జరిగాయి. ఆయనకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. ఆ రక్తం అంతా తలలో నుండి కారిపోవడం మనం చూసాం. ఆయన ఎంత బాధించారంటే అంత బాధించారు. సిలువ వేయక మునిపే సిలువను మోయించారు. ఆయనతో ఆ రాజ వీధుల్లోనూ ఆ యొక్క ప్రాంతాల్లోనూ తిప్పించారు. అయితే ఎంత భయంకరమైన స్థితిలో ఆయన రక్తమంతా పోయినా, శరీరంలో బలమంతా పోయినా, ఆయన బలము తెచ్చుకొని సిలువలో ఎందుకు 7 మాటలు పలికాడు? అసలు 7 మాటలే ఎందుకు పలికాడు? 7 మాటలు పడకవలసిన అవసరం ఏంటి అనే విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, నా మటుకు నేను భక్తిలో గ్రహించిన విషయాన్ని మాత్రమే మీకు చెప్పగలను. ఏంటయ్యా అంటే, ఆఖరి మాటలకు ప్రభావం ఎక్కువ. ఆఖరి మాటలకు ప్రభావం ఎక్కువ. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు బలమైన సేవ చేశాడు. 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. కానీ ఆయన బ్రతికున్నంత కాలంలో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ సేవా జీవితంలో చెప్పిన మాటలు ఎంత ప్రభావితం చేశాయో అంతకంటే కొన్ని వేల రెట్లు సిలువలో పలికిన 7 మాటలు ప్రజలను ప్రభావితం చేశాయి. దేవుని వైపు తిప్పడానికి ఆ మాటలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ రోజున యేసు ప్రభుని ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఎందుకయ్యా అంటే, ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్న ప్రభావం అలాంటిది కనుక ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తూ ఉంది. ఒక భారతదేశంలో ఉన్న వాళ్ళు కాదు, ఒక అమెరికాలో ఉన్న వాళ్ళు కాదు, పలానా కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా క్రైస్తవులుగా ఉండడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఎందుకయ్యా అంటే ఆయన మాట్లాడిన మాటలంత ప్రభావం ఉంది. 3.5 సంవత్సరాల్లో ఆయన ఎంత సేవ చేసి ఎన్ని మాటలు చెప్పాడో ఆ మాటలన్నిటినీ సమకూర్స్తే, ఆ మాటలన్నిటినీ షార్ట్కట్ చేస్తే, ఆ మాటలన్నిటినీ కూడా ఒక చోట కూర్చి అన్నిటినీ సరిచేస్తే, అన్నిటినీ కూడా సమకూరుస్తే వచ్చిన ఈ మాటలు ఏంటంటే సిలువలో పలికిన 7 మాటలు. ఆ మాటలన్నిటి ప్రభావము కాస్త సిలువలో పలికిన 7 మాటలకు కుదించి పెట్టేశాడు ఆయన. హల్లెలూయా. బాగా ఆలోచించేద్దామా, అర్థం చేసుకుందామా. 7 మాటలు ఎందుకు పలికాడు? 7 అనేది సంపూర్ణతకు సూచన. 7 అనేది దేనికి సూచన? సంపూర్ణతకు సూచన. అందుకే సృష్టిని కలుగు చేసినప్పుడు కూడా దేవుడు 7 దినాల్లో కలుగు చేశాడు. ప్రకటన గ్రంథంలో సృష్టిని ముగించడానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇదిగో 7 పాత్రలు, 7 ముద్రలు కదా, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. 7 బూరలు, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్యకు సూచనగా ఉంది. చాలామంది దేవుని ఎరగని వారు ఏం చేస్తారంటే 7 అని నెంబరేసి మధ్యలో అడ్డగెతకేస్తారు. 7 అని నెంబరేసి మధ్యలో అడ్డగెతకేస్తారు. మీరు కూడా అలా చేస్తున్నారేమో, ఒకసారి ఆలోచించండి. 7 పరిపూర్ణమైన సంఖ్య కనుక దాన్ని మిగతా వాళ్ళందరూ కొట్టివేస్తారు. మీరు బాగా గుర్తుందా? మీ ఇంటికి 7 గుమ్మాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? కిటికీలతో కలిపి ఎన్ని పెట్టుకుంటారు? 7 పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఉండరు. ఎందుకయ్యా అంటే అది సాతాను గాడికి నచ్చదు. అందుకే ఈ లోకమంతా అలా ఫాలో అవ్వరు. ఎందుకయ్యా అంటే 7 పరిపూర్ణమైన సంఖ్య కనుక సాతాను గాడు ప్రజలందరి దృష్టిలో 7ని ఏం చేస్తున్నాడంటే అది ఉపయోగించకూడదు అని చెప్పి అలాగా ప్రభావితం చేస్తున్నాడు. కానీ దేవునికి వాక్యం చెప్తుంది 7 అనేది చాలా పరిపూర్ణమైన సంఖ్య, చాలా గొప్ప సంఖ్య. అందుకే దేవుని వాక్యంలో బైబిల్లో మనం చూస్తే 7 అనే అక్షరానికి 7 అనే అంకెకు చాలా విలువ ఉంది, చాలా విలువ ఉంది. అందుకే యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మాటలు కూడా 1, 2, 3, 4 లేకపోతే 7కు మించో 7కు తగ్గించో దేవుడు చెప్పలే. ఖచ్చితంగా 7 మాటలని మాట్లాడాడు. ఆ మాటలకు చాలా అర్థం ఉంది, చాలా ప్రభావితం ఉంది. అందుకే ఈ రోజున ఈ దినాన ఈ 7 మాటలకి ఇంకా మీరు విలువిస్తారని, ఇంకా ఆ మాటలను మీరు హృదయంలో పెట్టుకుంటారని ఆశిస్తూ 7 మాటలు మీకు వివరించడానికి నేను సిద్ధపడుతున్నా. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు ఉంచును గాక. ఆమేన్.